హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనిపించింది నాకిది. నిఖిల్ క్లాన్‌లోకి ఎవరెవరు ఉండటం అందులో కూడా విష్ణుప్రియ వెళ్ళడం, తర్వాత సోనియా వెళ్ళడం. ఇలా ముగ్గురు ఒకే టీమ్‌లో ఉండటం. దీని వెనక ఏదన్నా రహస్యం ఉందా? సరే ఫస్ట్‌లో నిఖిల్ క్లాన్‌లోకి విష్ణుప్రియ వెళ్ళాలనుకుంది. నో డౌట్ అందులో. అతను తీసుకుంటాడేమో అని ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని డైరెక్ట్‌గా టార్గెట్ చేసిన సోనియాని ఆ మాటకి లాక్ పెడతానికో, సప్రెస్ చేయడానికో అందుకనే తెలివిగానే విష్ణుప్రియని తను తీసుకోలేదు. కానీ తర్వాత మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు అనే విషయానికి లాక్ పెడతానికో, చెక్ పెడతానికో తనతోనే ఫ్రెండ్‌షిప్ తనతో కూర్చొని మాట్లాడి ఫ్రెండ్‌షిప్ చేస్తూ చివరికి ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. సోనియా ఉండాలనుకున్నాడు. చాలా లక్‌గా సోనియా తన టీమ్‌లోకి వచ్చింది. మళ్ళీ తను అన్‌ఫార్చునేట్‌గా ఆ అమ్మాయి యష్మి టీమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లాన్‌లు సెపరేట్ అయినియి. మరి వీళ్ళంతట వీళ్ళే వెళ్ళాలి. మళ్ళీ విష్ణుప్రియ వెళ్ళటం. ఆల్రెడీగా విష్ణుప్రియ ఎక్స్‌పెక్ట్ చేసింది. ఎక్కువగా తనతో ఫ్రెండ్‌గా ఉంటాడు, బాగుంటాడు. వాళ్ళిద్దరు కలిసి మంచి ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏర్పాటు చేసుకోవచ్చని. అది జరగలేదక్కడ. చాలా ఇష్యూస్ అయినియి. కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అలానే డైరెక్ట్‌గా కొద్దో గొప్పో మన నిఖిల్ గూడా సోనియా దగ్గర నాకు ఫ్రెండేం కాదు. జస్ట్ ఆ షోలో కలిసామనే చెప్పాడు డైరెక్ట్‌గా. కానీ మళ్ళీ విష్ణుప్రియ నిఖిల్ టీమ్‌లోకి వెళ్ళటం. మళ్ళీ సోనియా ఏందైతే ఒక బాండింగ్ ఏర్పడిందో కన్ఫర్మ్‌గా నేను తోడుండాలి. వాడికి నా గైడ్‌లైన్స్ ఉపయోగపడుతుందని చెప్పి వెళ్తాం. అందులో ఇద్దరికి అస్సలు పడదు మళ్ళీ. ఈ ఇద్దరు పడని వ్యక్తులు విష్ణుప్రియ ఉన్నా గూడా సోనియా నిఖిల్ వైపుకి వెళ్తాం. వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు? అసలు ఏంటి వీళ్ళ ప్లానింగ్ ఏంటి? దీని వెనక ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందా? లేదు ఒక ఫ్లోలోనే ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌తోనే ఇద్దరు లోపలికి వెళ్లారా? అసలు ఇంతకీ ఈ క్లాన్‌లో వీళ్ళిద్దరి వల్ల నిఖిల్‌కి జరగబోయే నష్టం ఏంటి? లాభం ఏంటి? ఇది మన వీడియో అనమాట. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందు అలానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నారీ నారీ నడుమ మురారి అంటే ఇది నెగెటివ్ వేలో కాదండి. ఫన్ వేలో. వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు ఇప్పుడు అసలు? ముందు నొయ్యి వెనక గొయ్యి. ఎవరికీ చెప్పలేడు. ఎవరికీ అంటే ఎవరిని గట్టిగా అనడం లేడు. అలా అని చెప్పేసి ఎవరి మాట కాదనడం లేడు. ఇప్పుడు అసలు ఏం చేయబోతున్నాడు? దీనివల్ల నిఖిల్ ఆట ఏమైనా ఇబ్బంది పడుతుందా అంటే దీన్ని ముందు ఫన్ వేలో చేసుకెళ్దాం. అవును పక్కా. వీళ్ళిద్దరూ చాలా టిపికల్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరివి. ముఖ్యంగా ఒక పొసెసివ్‌నెస్ ఉంటుందన్నమాట విష్ణుప్రియ దగ్గర. విష్ణుప్రియకి ఏమాత్రం తేడా పడ్డా కూర్చోబెట్టి గంటలు స్పూన్ ఫీడింగ్ తినేస్తది. నువ్వెందుకు అన్నావు అలా? ఆ మాటకి అర్థం ఏంటి? నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని బ్రహ్మాండంగా తినేస్తది. ఇప్పుడు ఆ అమ్మాయికి అది క్లియర్‌గా అర్థమయ్యేటట్టు కూర్చొని తీరిగ్గా మళ్ళీ ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలన్నమాట. అలానే ఇటు పక్కకు వచ్చేసరికి సోనియాతో తెలియకుండానే ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. సోనియా ఎలా ఉంటదంటే సోనియా చెబితే చెయ్యాలి అంతే. కట్టే, కొట్టే, తెచ్చే అంతే ఏం లేదు దాంట్లో. సోనియా ఏం చెబితే అది జెయ్యాలి. లేకపోతే సోనియా మళ్ళీ డిఫర్ అయిపోతుంది. ఇప్పుడు అలానే వీళ్ళిద్దరి మధ్య ఉన్న మంచి భావన, మంచి రిలేషన్ ఏమైనా ఉందంటే అస్సలు లేదు. పైకి మాత్రం ప్రస్తుతానికి వీళ్ళు బాగా కనపడుతున్నా చిన్ని పాపం నిన్న హగ్ కూడా చేసుకున్నారు సోనియా and విష్ణు. కానీ కన్ఫర్మ్‌గా వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని ఎట్లా సాల్వ్ చేస్తాడు? ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళు అడుగుతూ ఉంటారు. దీన్ని ముళ్ళ మీద నడక లాంటిదే విష్ణుకి. సరే అది కొద్దిసేపు నిఖిల్‌కి. నిఖిల్ పాపం సచ్చాడని చెప్పాలి. దీనివల్ల నిఖిల్ ఆట పోద్దో, మరి నిఖిల్ ఏం చేస్తాడో అది నిఖిల్ బాధ. అసలు వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎంచుకున్నారు? అభయ్ వైపుకి వెళ్ళకుండా వీళ్ళిద్దరూ నిఖిల్ టీమ్‌లోకి ఉండడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఒకటి మనం పాజిటివ్‌గా మాట్లాడుకోవాలి. నంబర్ 1 సోనియా విష్ణుప్రియకి నిఖిల్ మీద ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంది. నో డౌట్. అది కన్ఫర్మ్‌గా నిఖిల్‌కి మంచి జరగాలి. తను గెలవటం అన్నది సెకండరీ. కానీ కన్ఫర్మ్‌గా నిఖిల్‌కి మంచి జరగాలి, నిఖిల్ గెలవాలి అని కోరుకునే వ్యక్తుల్లో విష్ణుప్రియ కూడా ఒక్కళ్ళే. నో డౌట్. అలానే ఇంకోటేందంటే విష్ణుప్రియ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలి, తనతో మాట్లాడాలి, తనను గుర్తించాలి అనే ఒక భావన కూడా కలిగి ఉంది. అంటే దీనిలో 2 రకాలు. తనను తాను ఒక పొసెసివ్‌నెస్ ఉంటుంది. తనతోనే మాట్లాడాలని. ప్లస్ తనకి మంచి జరగాలని కూడా ఉంటుంది. అదొక ఆ యాటిట్యూడ్‌తో తనలోకి వెళ్ళుండొచ్చు. తనతో పాటు ఉండటం మూలంగా తనకి సపోర్ట్‌గా నిలబడినట్టు ఉంటుంది. ప్లస్ తనకు కూడా ఆ ఫ్రెండ్‌షిప్ అనే బాండ్‌ని ఇంకొద్దిగా ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళుండొచ్చు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మరి సోనియా ఎందుకెళ్ళింది? అసలు సోనియా ఈ షోలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచే టార్గెట్ నిఖిల్ అసలు. నిఖిల్ మీదే వాయిస్ రైజ్ చేసింది.
నిఖిల్‌నే టార్గెట్ పెట్టుకొని మొదటి వారంలో 2, 3 రోజులు హైలైట్ అయింది గూడా. అప్పుడే తనకి బాగా మంచి ఇమేజ్ గూడా వచ్చింది. అలాంటి నిఖిల్ తనను లాక్ చేయడానికి, తను ఏ మాటైతే చెప్తుందో ఆ మాటను సప్రెస్ చేయడానికి, తనకి చాలా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి 2, 3 రోజుల పాటు ఏకధాటిగా తనతో మాట్లాడటం, తెలియకుండా వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడటం, ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అయితే కుదిరింది. ఇప్పుడు ఇక్కడ గూడా 2 రకాలు. ఇందులో 2 రకాలు అంటే ఒకటి తన యాటిట్యూడ్ నచ్చింది. ఎమోషనల్‌గా అందరితో ఈక్వల్‌గా ఉండాలనుకుంటున్నాడు. మంచి స్ట్రాంగ్ ప్లేయరు. కన్ఫర్మ్‌గా తన ఆటలో ఉండాలి. తన మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఎలా అయితే విష్ణుప్రియకి ఉందో, అదే విధంగా సోనియాకి కూడా ఉంది. కానీ సోనియాకి నచ్చనిదేంటి? సో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. భయపడకూడదు. ఎమోషనల్‌గా డౌన్ అవ్వకూడదు. సో, లూజర్‌లా ఉండకూడదు వాడు. వాడు కరెక్ట్‌గా ఆడాలి. సో, వాడు ఎమోషనల్‌గా ఇదైపోతున్నాడు. అందరూ నా వాళ్ళని కోరుకుంటున్నాడు. సో, వాడికది బలం కూడా కావచ్చు. కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన ఆటకి ఎక్కడ దూరం అయిపోతున్నాడా? కాబట్టి నేను దానికి చేదోడు వాదోడుగా ఉండాలి. తనకు గైడ్‌లైన్స్ ఇవ్వాలి అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కానీ తన ఆటకొచ్చేసరికి ఎంత ఇదున్నా నాకంటూ ఒక గేమ్ ఉంది. సో, నేను పర్ఫెక్ట్ నా వరకు నేను గేమ్ నా నా ఆటను నేను ఆడతాను. అది నాకు రైట్ ఆర్ రాంగ్ అనిపించినా సరే ఎప్పుడు కూడా ఆ పాయింట్ మీదే నేను మాట్లాడతాను. అలానే మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోనియా ఆ గేమ్ ఆడుతుంది. ఇది ఎంతవరకు జెన్యూన్ నిజమేనా ఇది అన్నది ఒక చిన్న మనకు డౌట్ వస్తది. అంటే మనం నెగెటివ్ కూడా ఆలోచించాలి గదా! అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం పాజిటివ్‌గా చూసాం. అంటే వీళ్ళిద్దరికీ నిఖిల్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నారు అనుకుందాం. ఇద్దరు డిఫరెంట్ పర్స్పెక్టివ్సే. డిఫరెంట్ యాటిట్యూడ్సే. ఇద్దరికీ నిఖిల్‌కి మంచి జరగాలి, నిఖిల్ గెలవాలని కోరుకుంటున్న వ్యక్తులు అనుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే నిఖిల్‌కి ఫ్యాన్స్ అనుకుందాం. అవసరమైతే వాళ్ళ ఆటని సాక్రిఫైస్ చేసి కూడా నిఖిల్‌ని గెలిపించాలనే ఒక తాపత్రయంతో ఉన్నవాళ్ళు. అది నిఖిల్‌కి పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? ఇద్దరు మంచి కోరుకునే వాళ్ళు ఒకే హౌస్‌లో ఉండటం అంటే ఒకే గ్రూప్‌లో ఉండటం మంచిదే గదా! కానీ ఆ ఇద్దరికి అసలు పడి సావదే. ఈ ఇద్దరికి అసలు పడి సావదు కాబట్టి అది చివరికి నిఖిల్‌కి ఏ విధమైన బ్యాడ్ అవుతుంది అన్నదే ఇక్కడ అసలైన ఆట. అట్లానే ఇదంతా పాజిటివ్. ఇంక దీనిలో నెగటివిటీ ఏమన్నా ఉందా? ఎవరికైనా ఇండివిడ్యువల్‌గా గేమ్ ముందుకెళ్ళాలనే కోరిక ఉంటది. కన్ఫర్మ్‌గా అది ఎక్కడ ఫ్రెండ్‌షిప్ అయినా అది ఫ్రెండ్‌షిప్ వరకే. ఆటలో మాత్రం కన్ఫర్మ్‌గా ఆట వరకే. రేపొద్దున నిర్ణయాలు తీసుకునే క్రమంలో అంటే ఒకే క్లాన్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మ్‌గా సోనియాకున్న గట్స్ గావచ్చు, సోనియాకున్న ముక్కుసూటితనం గావచ్చు, సోనియాకి నచ్చని పాయింట్‌కి చెప్పే విధానం కావచ్చు. అలాంటప్పుడు కొద్దిగా సేఫ్‌గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నొప్పించకుండా నిర్ణయాలు తీసుకునే క్రమంలో కన్ఫర్మ్‌గా సోనియాకి, నిఖిల్‌కి పడే అవకాశం ఉంటదేమో! ఉండకూడదని రూల్ ఏం లేదు. అలానే సోనియా ఎందుకు అపోనెంట్ టీమ్‌లో అభయ్ టీమ్‌లోకి ఎందుకు వెళ్ళలేదు? అపోనెంట్ టీమ్‌లోకి వెళ్ళకపోవడం గల కారణం ఏందంటే, అభయ్‌తో చాలా మాట్లాడింది. ఎవరి గురించి? మన నిఖిల్ గురించి. సో, వాడు భయపడుతున్నాడు. మనం ఎక్కడ నామినేట్ చేస్తామో నువ్వే అన్నావు. నువ్వు కన్ఫర్మ్‌గా మనది టగ్ ఆఫ్ వార్‌రా ఇద్దరం కలిసి ఉండాలిరా చాలా చివరిదాకా ఆడాలి అన్నావు. అలాంటి వ్యక్తి నువ్వు నామినేట్ చేస్తావని డైరెక్ట్‌గా అడిగితే, అభయ్ ఏం చెప్తాడంటే, వాడు ఇలా ఎమోషనల్‌గా గనక ఉంటే కన్ఫర్మ్‌గా ఈ పాయింట్ బేస్ చేసుకొని నేను చేస్తాను అని నిర్మోహమాటంగా అభయ్ చెప్తాడు. అప్పుడు దానికి చాలా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. ఎలా చేస్తావు నువ్వు? సో, వాడికి అవకాశం ఇవ్వాలి. వాడికి ఓ స్పేస్ ఇవ్వాలి. వాడు కమ్‌బ్యాక్ రావాలి. నువ్వే అన్నావు గదా! వాడితో టగ్ ఆఫ్ వారాలని చెప్పేసి. ఎవరికైనా సరే ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత ఇదైనా సరే చివరికి నేనే గెలవాలని కోరుకుంటాడు గదా! అది ఇంటర్నల్‌గా డైరెక్ట్‌గా చెప్పకపోయినా గూడా చెప్పాడు. కానీ ఆల్రెడీగా వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మేబీ మేబీ ఇటువైపు గనక ఉంటే ఇక్కడ నిఖిల్ ఇబ్బంది పడతాడు. ఇటు అందరం కలిసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోనియా, అభయ్ వైపు ఉంటే గనక ఇక్కడ నిఖిల్ ఇబ్బంది పడతాడు. మిగతా వాళ్ళతో ఎమోషనల్‌తో కలిసిపోయి ఇదైపోతాడేమో అన్న ఒక భయంతో నిఖిల్‌కి నేను ఉండాలి అన్న పాజిటివ్ కన్సర్న్‌తోనే వచ్చారా? లేదు నిఖిల్ ఆటని స్పాయిల్ చేయడానికో, నిఖిల్‌ని కొద్దిగా ఇచ్చేయడానికి ఏమన్నా ప్లాన్‌గా నెగెటివ్‌గా పాజిటివ్‌గా చెప్పాము ఇప్పటిదాకా. అంటే ఇద్దరికీ కన్ఫర్మ్‌గా వాళ్ళిద్దరికీ కూడా అతనికి మంచి జరగాలనే కోరికతోనే వచ్చారనుకుందాం. లేదు ఆటలో ఒక స్ట్రాటజికల్‌గా వెళ్తే, మనం తన వైపు ఉండటం మూలంగా కన్ఫర్మ్‌గా సో, తన ఆటని మనము కొద్దిగా సపరేట్ చేసే అవకాశం ఉంటది. అవతల వైపు ఉండటం కన్నా తన ఆటలోనే ఉంటూ తనకేదన్నా వ్యతిరేకంగా చేసే పని చేస్తే అంటే కొద్దిగా స్ట్రాటజికల్‌గా అనమాట. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాయిస్ రైజ్ చేయటం గానీ, తను ఎక్స్‌ప్లోర్ చేసుకునే విధానం అప్పుడప్పుడు ఎక్స్‌ప్లోర్ చేసుకునే విధానం రావటం గానీ, ఇట్లా ఏదైనా ఇన్నర్ ఎజెండా పెట్టుకొని ఏమన్నా వచ్చారా? ఇన్నర్ ఎజెండా పెట్టుకొని విష్ణు అయితే వచ్చిందని అనుకోలేదు నేను. నో డౌట్. అలానే ఇన్నర్ ఎజెండా పెట్టుకొని సోనియా గూడా వస్తారని అనుకోవటం లేదు. ఇద్దరికీ కొద్దో గొప్పో జెన్యూన్ కనపడింది. అతనికి మంచి జరగాలనే కోరిక కనపడుతుంది.
కానీ అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు వీళ్ళు కరెక్ట్‌గా మంచి చేస్తారన్నదే డౌట్ ఇక్కడ. వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి కన్ఫర్మ్‌గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్కాగా ఎవరో ఒకరు డిఫర్ అవుతారు. ఆ డిఫర్ అయ్యే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా విష్ణుప్రియకి సపోర్ట్‌గా మాట్లాడినా కూడా అటు సోనియా డిఫర్ అయిపోతుంది. చెప్పా కదా! నారి నారి నడుమ మురారి వ్యవహారం. అలానే ఇటు పక్క సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా తను ఈ అమ్మాయి ఫీల్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే క్రమంలో కన్ఫర్మ్‌గా మెంటల్ టార్చర్ అయితే ఉంటది. ఆ మెంటల్ టార్చర్ సమయంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు కూడా టగ్ ఆఫ్ వార్ పడే అవకాశం ఉంటది కూడా. నో డౌట్ అందులో. సో, ఈ టగ్ ఆఫ్ వార్ పడే క్రమంలోనే అసలైన కంటెంట్‌ని రైట్ చేస్తాడు బిగ్ బాస్. నో డౌట్ అది. అది రేపొద్దున బిగ్ బాస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నారో, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ముగ్గురు ఫ్రెండ్స్‌లా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరో పర్స్పెక్టివ్‌లో వాళ్ళు. ఈళ్ళ ముగ్గురు మధ్య బిగ్ బాస్ పెట్టే రచ్చ ఎలా ఉంటది, అలానే చాలా పుల్లలు పెడతాడన్నమాట. ఆ పుల్లల్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేయబోతున్నారు, చివరికి మరి నిఖిల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిఖిల్‌కి ఒక క్లారిటీ ఉన్నది. నిఖిల్ అందరి ఆటల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అందరి దగ్గర న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. ప్రతి మాటని సపరేట్ చేయడానికో, ఎక్కడో చోట చిన్న కన్విన్స్డ్ మెథడ్‌లోనే ఇది చేస్తున్నాడే తప్ప గట్టిగా అయితే చెప్పట్లేదు. అలా అని చెప్పి ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని పాడు చేసుకోవాలని లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళ మీద ఒక క్లారిటీ ఉన్నది. ఎంత ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏర్పడినా కూడా సోనియా ఆట తీరు మీద ఒక క్లారిటీ ఉన్నది. విష్ణుప్రియతో తనకున్న ఓ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా విష్ణుప్రియ మనస్తత్వం ఏంటి, విష్ణుప్రియ ఆట తీరు మీద ఒక క్లారిటీ ఉన్నది. అబ్బాయి ఎంత బాగా ఇష్టమైనా కూడా అవతల క్లాన్ టీమ్‌లో అబ్బాయి గురించి తెలుసు. అంటే అందరూ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. సో, అది యష్మి గావచ్చు, పృథ్వీ గావచ్చు, ఎవరైనా గావచ్చు. నైనిక గావచ్చు, కిరాక్ సితార్ గావచ్చు, ఎవరైనా గావచ్చు. సో, వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు. సో, ఈ గేమ్ ఆడుతున్నప్పుడు తను మాత్రం అందరితో మంచిగా ఉంటూనే వీళ్ళ గేమ్‌ని అబ్జర్వ్ చేస్తున్నాడు. రేపొద్దున వీళ్ళిద్దరిని ఎలా డీల్ చేస్తాడన్నది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటికే బయట ఒక రకమైన ఇదొచ్చేసింది. అంటే సోనియా, అలానే నిఖిల్ అనే ఒక ట్యాగ్ లైన్‌ని ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. అది హోస్ట్‌లు డిస్కస్ చేస్తున్నారు. లోపల కూడా డిస్కస్ చేస్తున్నారు. దీనికి ఎలా చెక్ పెట్టాలి? ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు. అది పెద్ద టాస్క్ అది. బయట ఆల్రెడీగా సోనియా కూడా బయట మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటారు. ఏమనుకుంటారు? అప్పుడు వాళ్ళు ఎవరో అన్నారని కాదు. ఇప్పుడు రేపొద్దున బిగ్ బాసే బీజీఎంలు ఏస్తాడు. బిగ్ బాసే మంచి సాంగ్స్ పెట్టి చేయొచ్చు. మరి ఫ్రెండ్‌షిప్‌ని ముందు ఎంత హెల్తీగా చూపించటం అన్నది ఒక పెద్ద టాస్క్ వీళ్ళకి. అలానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని ప్రూవ్ చేసుకోకుండా ఉండడానికి గ్రూప్ గేమ్ ఆడకుండా ముందుకు వెళ్ళడం ఒక అంటే క్లాన్ కాబట్టి కొద్దో గొప్ప పర్లేదు. అయినా కూడా సో, వీళ్ళు కలిసి గేమ్ ఆడుతున్నారు. సో, ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు నిఖిల్ కంపల్సరీగా సోనియా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు అనే ఒక మాట నుంచి తొందరగా బయటికి రావాలి. లేకపోతే సోనియా అండర్ షాడోలోనే నిఖిల్ మిగిలిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ ఆట నుండి బయటకొచ్చి ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలి. అలానే సోనియా గూడా కేవలం నిఖిల్ మీద కాన్సంట్రేషన్ చేసో మేబీ మంచి మంచి ఆలోచనే కావచ్చు. నిఖిల్‌కి మంచి జరగాలనే కావచ్చు. నిఖిల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే గనక అప్పుడు ఆటోమేటిక్‌గా సోనియా తనకున్న ఇండివిడ్యువాలిటీ కోల్పోయి సో, సోనియా కనపడకుండా పోతుందన్నమాట. సేమ్ అట్లానే విష్ణుప్రియ. ఇప్పటిదాకా ఒక టార్గెట్ ఓరియెంటెడ్‌గా అంటే సోనియా విష్ణుప్రియని టార్గెట్ చేయటం మూలంగా కొద్దో గొప్పో విష్ణుప్రియకి కంటెంట్ దొరికింది. విష్ణుప్రియ కొద్దిగా ఇమేజ్ పెరిగింది. తనకంటూ ఒక సింపతి రైజ్ అయ్యింది. ఇప్పుడు సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ అవుతుందా? అంటే ఒకే టీమ్‌లో ఉండటం మూలంగా కన్ఫర్మ్‌గా ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎవరికి ఎలా ఛాన్స్ ఇస్తున్నారు అనే క్రమంలో గనక ఇన్ కేస్ నిఖిల్ గనక సోనియా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ పొందితే అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ విష్ణుప్రియ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటది. విష్ణుప్రియ ఆ ఆలోచనతోనే టీమ్‌లోకి రావడం జరిగిందా? ఆ స్ట్రాటజీలోనే కన్ఫర్మ్‌గా సోనియా ఈ టీమ్‌లోకి వస్తది. కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండాలి అన్న ప్లానింగ్‌తోనే సోనియా వెళ్ళిందా? లేదు సోనియా నిజంగానే తనకి ఏదో కొంత హెల్ప్ అవ్వాలి. నేను ఉండాలి. వీళ్ళెక్కడ కలిసి ఆ అబ్బాయిని ఆటనేమైనా పాడు చేస్తారేమో, తెలివిగా ఆ అబ్బాయి ఆటనేమైనా పాడు చేస్తారని ఒక పాజిటివ్ కన్సర్న్‌తో వచ్చిందా? సో, మొత్తానికి ఈ 'నారి నారి నడుమ మురారి' నిఖిల్ ఆట ఏం జరగబోతుంది? నాకైతే మొత్తం పాపం నిఖిల్ అనిపిస్తుంది. చూద్దాం మరి. నిఖిల్ ఈ క్రైసిస్ నుండి ఎలా బయటపడతాడో, దీన్ని పాజిటివ్‌గా మరల్చుకుంటాడో, నెగెటివ్‌గా మరల్చుకుంటాడో, ఈ బాండింగ్ ఈ ముగ్గురు మధ్య జరిగే ఈ రచ్చ గావచ్చు, ఫ్రెండ్‌షిప్ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. అది బిగ్ బాస్‌కి ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండండి. థాంక్ యూ.